పేరేమన్నారు? మైకల్. మైకలా? నో డాడ్, యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఓకే. నో వరీస్, ఐల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. అసలు నీకు బుద్ధుందా? వాడితో ఎందుకు వచ్చావు? ఒంటరిగా రమ్మన్నాను కదా. వాట్స్ హ్యాపెనింగ్? డాడ్, డోంట్ వరీ. నేను అతని రమ్మనకపోయినా నన్ను ఫాలో అవుతూ వచ్చేవాడు. ఇప్పుడు ఆ రిస్క్ లేదు. నేను చెప్తే వింటాడు. బయటే వెయిట్ చేస్తున్నాడు. మైకేల్, ఐమ్ సారీ, నేను చాలాసేపు వెయిట్ చేయించాను. నా ఫ్రెండ్ రాలేదు. పద మనం వెళ్దాం. ఫాలో అవ్వమని మా నాన్న నిన్ను పంపినప్పుడు మీ ఇద్దరిని ఫాలో అవ్వమని నేను ఒకరిని పంపనా? పంపుతా కదా. స్టూపిడ్ ఫెలో. దాన్ని వదిలేరా. లేవే. రామ్మా, ఇట్రా ఇట్రా. సిటీ మొత్తాన్ని కళ్ళతో కంట్రోల్ చేసే మా నాన్న కూడా వీడేం పీకలేకపోయాడు. అలాంటిది నీ భలే కంట్రోల్ చేసావి, భలే కంట్రోల్ చేసావు. నీ పవిత్రమైన ప్రేమకి దీనితోనే నీకు గిఫ్ట్ ఇప్పిస్తా. కాల్చవే, పట్టుకో. కాల్చు కాల్చు. అమ్మా అమ్మా అమ్మ, కాల్చమ్మా, కాల్చు. నువ్వు వీడిని కాల్చకపోతే ఆడి బుర్ర పగిలిపోద్ది. నా కూతురిని వదిలేయండి. ఇదంతా నీ వల్లే జరిగింది. బ్లడీ వేస్ట్. కాల్చవే, కాల్చు కాల్చు. కాల్చవే. అదేంటే అలా కాల్ చేసావు? అయ్యో పాపం. నువ్వు వీడిని కాల్చినందుకు నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలి. వాడి బాడీని తీసుకెళ్ళి తోసేయండిరా. దాన్ని మాత్రం ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్ళండి రా. నేను కూడా చూడాలి. దాంతో ఏదో స్పెషల్ ఉంది. Warning you. Don't fall for me. I'll break your heart. Don't fall in love with me. I'll break your heart. Michael? విశ్వాసం, నమ్మకమన్న గొలుసు మన చేతిలో ఉన్నంత వరకే మృగం మనం చెప్పినట్టు వింటుంది.
జరిగితే వచ్చే ప్రమాదాన్ని ఆపడం మనలో ఎవ్వరి తరం కాదు. రే మైకేల్, ఆ మధ్యాహ్నంలోనే మనం వేయాల్సింది. నువ్వు వెళ్ళా పని చూడు, నేను బండి తీసుకొని వస్తా. వీడింట్లోకి వెళ్ళకుండా పక్కింట్లోకి వెళ్ళాడు రా. అప్పుడు చూడాలి వీడి ఫేస్. వీడు చెప్పుకోవట్లేదు కానీ ఆ రోజు ఖచ్చితంగా వీడికి దెబ్బలు పడుంటాయిరా. ఏంట్రా ప్యాంట్ జారిపోతుందా? పైకి లాక్కుంటున్నావు? నీ వయసు ఎంతరా? సిగరెట్ తాగుతున్నావు ఏంట్రా? మందేస్తావా? రేయ్, వాడు స్కూల్ పిల్లోడ్రా. నువ్వేంట్రా వాడిని మందేమంటావు? వాడు భయపడ్డాడు మాస్టర్, మధ్యలోనే ఆగిపోయాడు. భయపడలేదు, ఆలోచించి కొంచెం తడబడ్డాడు. తప్పు ఒప్పు అనేవి భయపడే వాళ్ళు చెప్పే మాటలు. భుజబలం ఉండేవాడు గోండాలనే ఉంటాడు, బుద్ధి బలం ఆడేవాడు నాలా ఉంటాడు. ఈ రెండు వాడుకునేవాడు గురునాథులా ఉంటాడు. నువ్వెలా ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలి మైకల్. వాడు కొన్ని విషయాలకు దూరంగా ఉంటాడు. అలా దూరంగా ఉన్నాడు కదా అని వాడి మీద రాయి విసిరితే ఊరుకోడు, ఉప్పెనలా ఎగిసి పడతాడు. ఆ ప్రమాదాన్ని ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. మైకెల్ ఉవ్వెత్తున ఎగసిపడే కెరటం. వాడి నీడని తాకితేనే చావు వెంటాడుతుందే, అలాంటిది అమర్ తొక్కేశాడు. ఎవరిని అడిగి చేసావిది? ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వద్దని ఎన్నిసార్లు చెప్పాను? వాడి గురించి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? వాడు మనకు ద్రోహం చేశాడు. చంపేశాను అంతే. అయినా అసలు వాడు ఎవరు డాడ్? మనం చెప్పింది చేస్తూ, మనం విసిరింది తీసుకుంటూ, మన పేరు చెప్పుకుని తిరిగే కుక్కల్లో వాడొక ఊర కుక్క. నువ్వు అనుకున్నట్టు వాడు వీధుల వెంట తిరిగే ఊర కుక్క కాదు. యు నో నథింగ్ అబౌట్ హిమ్. పీస్ ఆఫ్ షిట్. అనంతమైన అడవిని కూడా ఒంటరిగా వేటాడే మృగం రావాడు. ఆ అడవి మృగాన్ని ఇంతవరకు కట్టి ఉంచిన సంకెళ్ళు నిట్ట నిలువుగా దిగిపోయాయి. ఇప్పుడు వాడు సంకెళ్ళు సరిహద్దులు లేని మృగం. ఆ రోజు ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని అందరూ గుంపులుగా పరుగులు తీస్తుంటే ఆ గుంపుని దాటుకుంటూ ఒక్కడొచ్చాడు. వాడొక్కడే అందరినీ వేటాడి నన్ను ప్రాణాలతో తీసుకొచ్చాడు. వాడు బతికితే కదా వాడిని చంపి పూడ్చి పాతేశాను. పూడ్చి పాతేశావా? నువ్వు నమ్ముతున్నావా? వాడికి రక్తం వాసన చూపించారు. ఒంట్లో చుక్క రక్తం ఉన్నా ఆ మృగం ప్రాణాలతో తిరిగొస్తుంది. వాడంతా ఈజీగా చావడు. సరిగా చూసావా? వాడు చచ్చాడు. ట్రస్ట్ మీ డాడ్. నా భయం వాడి గురించి కాదు, నీ గురించి. వాడిని అరకొరగా చంపొద్దు, పూర్తిగా చంపేయాలి. ఓకే డాడ్. నువ్వు కాదు అమర్, డాడ్ మన వాళ్ళు వెళ్తారు. సరేనా? డాడ్ నేను కూడా వెళ్తాను. నువ్వు కాదు. డాడ్ ప్లీజ్ లెట్ మీ. నువ్వు కాదు. రిలాక్స్. నేను వెళ్తాను.
స్టార్ట్ చేశాను, నేనే ఫినిష్ చేస్తాను. మధ్యలో ఎవడైనా వస్తే వాళ్ళు కూడా చేస్తారు. అర్థమైందా? ఆ? రే వీడేంట్రా ఇంకా చావలేదు? వీడబ్బా తీరా ఎక్కడ్రా? తీరా ఎక్కడ్రా? Sorry, Michael. I'm sorry. I'm sorry, Michael. నన్ను క్షమించు. నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది. నీ తప్పేలే తీరా, నీ తప్పేలేదు. లేదు, నేను నిన్ను కాల్చాను. నాకు వేరే దారి లేదు. బాస్ వచ్చేసాడు. ఇప్పుడు కానీ తెలుస్తుంది. నేను ఎప్పుడు నువ్వు చావాలనుకోలేదు. ఏడవకు తీరా. నేను నీతో నిజాయితీగా లేను, మైకల్. అమ్మో, నువ్వు ఇంకా చావలేదా? నా కోసం నువ్వు ఏం చెయ్యొద్దు, మైకల్. మా నాన్న కరెక్టే. నీ ప్లేస్లో నేను నాకు కూడా అదే చేసేవాడిని తీరా. ఈజీగా చావు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, మైకల్. నచ్చిన వాళ్ళ కోసమే మనం ఏదన్నా చేస్తాం. తీరా, ఇప్పుడు నేను నీకోసం ఏదో ఒకటి చెయ్యాలి. చావులో కూడా అది కావాల్సిందేనారా? ఇద్దరిని చంపి పూడ్చేస్తారో నా కొడుకు.